సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారిది సింహరాశి అవుతుంది. ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ నెలలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. తొందరపాటు చర్యలు తీసుకోవద్దు. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. కెరియర్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగులకు గతం నుంచి వస్తున్న సమస్యలు తీరుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహం ఉంటుంది. నెల ప్రారంభంలో వృధా ధన వ్యయం అవ్వవచ్చు. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. ఎరుపు, నేరేడు రంగులు అనుకూలంగా ఉంటాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నరసింహ స్తోత్రాలు పఠిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం చాలా అవసరం. ఎటువంటి ఎదురుదెబ్బలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వవద్దు. మీ దీర్ఘకాలిక కెరియర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. వాటిని సాధించడానికి కృషి చేయండి. మీరు సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో కొంత పోటీ లేదా విభేదాలను ఎదుర్కోవచ్చు. కాబట్టి వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోవడం, అనవసరమైన వాదనలను నివారించడం చాలా అవసరం. ఏదైనా తీవ్రమైన కెరియర్ మార్పులు లేదా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. కాబట్టి ఏదైనా చర్యలు తీసుకునే ముందు వేచి ఉండి పరిస్థితిని విశ్లేషించడం మంచిది. పని సంబంధిత ప్రయోజనాల కోసం చిన్న పర్యటనలు తలెత్తవచ్చు. అవి నేరుగా విజయానికి దారితీయకపోయినా అవి విలువైన అనుభవాన్ని, అభ్యాస అవకాశాలను అందించగలవు. పశ్చిమం వైపు ప్రయాణం కలిసి వస్తుంది. ఇది కొన్ని ఊహించని ప్రయోజనాలను కలుగజేస్తుంది. ఈ నెలలో ఆర్థిక సాయం విషయంలో జాగ్రత్త అవసరం. విషయాలు సగటుగా ఉన్నప్పటికీ మీరు సాధించిన ఏదైనా లాభాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే హఠాత్తుగా లేదా దూకుడుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం, డబ్బు విషయాల్లో మరింత సాంప్రదాయిక విధానాన్ని తీసుకోవడం ఉత్తమం. మీకు బ్యాంక్ లోన్ లేదా ఆర్థిక సహాయం అవసరమైతే వ్రాత పని లేదా కమ్యూనికేషన్ సమస్యల కారణంగా సంభావ్య ఆలస్యం కోసం సిద్ధంగా ఉండండి. ఇది మీ బడ్జెట్ ఖర్చులను సమీక్షించడానికి, మీ స్తోమతలో ఉండడానికి, అవసరమైన సర్దుబాట్లను చేయడానికి ఒక అద్భుతమైన సమయం. ఊహించని ఖర్చుల కోసం పొదుపు చేయడం, మీ ఆర్థిక లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం గుర్తుంచుకోండి. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. విలాసవంతంగా గడుపుతారు. నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఈ నెలలో మీ కుటుంబ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి, మీ కుటుంబ సభ్యుల ఆందోళనలు, అభిప్రాయాలను వినడానికి కొంత సమయం కేటాయించడం సహాయకరంగా ఉండవచ్చు. మీరు ఉమ్మడి మైదానాన్ని కనుక్కోవడంలో, ఏవైనా భిన్నాభిప్రాయాలపై రాజీ పడడంలో కూడా పనిచేయవచ్చు. అదనంగా మీ కుటుంబ సభ్యుల ప్రేమ, మద్దతు కోసం వారి పట్ల ప్రశంసలు, కృతజ్ఞతలు చూపడం చాలా ముఖ్యం. మీరు బుద్ధిపూర్వకంగా స్వీయ సంరక్షణను అభ్యసించడం ద్వారా శాంతియుత, సామరస్యపూర్వకమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి సారిస్తే అది సహాయపడుతుంది. చివరగా, మీరు ఏదైనా తీవ్రమైన కుటుంబ సమస్యలను ఎదుర్కొంటుంటే విశ్వసనీయ థెరపిస్ట్ లేదా కౌన్సిలర్ను సంప్రదించడం సహాయకరంగా ఉండవచ్చు. ఆర్థికంగా మీరు ఆలోచించకుండా డబ్బు ఖర్చు చేయవచ్చు. కాబట్టి ఈ నెల సాధారణం. ముఖ్యంగా లగ్జరీ వస్తువులు, మీ జీవిత భాగస్వామి వంటి వాటిపై ఈ మాసంలో వాహనాలు, ఆస్తులకు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. మీరు మీ ఆదాయం, ఖర్చులను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తే మంచిది. ఈ నెల 3వ లేదా 4వ వారంలో పెట్టుబడులు లేదా కొంత ఆస్తిని విక్రయించడం ద్వారా ఊహించని డబ్బు లేదా ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ నెలలో ఆర్థిక లాభాలు ఉంటాయని ఇది సూచిస్తోంది. ఒత్తిడితో కూడిన వైవాహిక జీవితం అన్నట్లు అనిపిస్తుంది. మీ జీవితంలో ప్రేమ, వివాహం యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారు. మీ జీవిత భాగస్వామి గొప్పతనాన్ని సాధించవచ్చు. మీ వివాహాన్ని విజయవంతం చేయడానికి మీరు వారి ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలి. మీ ప్రేమను చూపించండి. మీ భావోద్వేగాల గురించి కమ్యూనికేట్ చేయండి. ఇప్పుడే వివాహం చేసుకున్న వారికి త్వరలో శుభవార్త రావచ్చు. మీరు మీ పిల్లల కోసం ఒక భాగస్వామిని కోరుకుంటే వారి జీవితాలను గడపడానికి మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. మీరు ఆరోగ్యం విషయంలో జలుబు లేదా వేడి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీ గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రయాణాలు ఒత్తిడి, తలనొప్పి కూడా కారణం కావచ్చు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే విశ్వసనీయ స్నేహితుడు లేదా వృత్తి నిపుణుల నుంచి మద్దతును కోరండి. విరామం తీసుకోవాలని గుర్తుంచుకోండి. మీ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి. అదనంగా మీ రోగ నిరోధక శక్తిని, మొత్తం ఆరోగ్యాన్ని పెంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను నిర్వహించడం చాలా అవసరం. జంక్ ఫుడ్, అధిక ఆల్కహాల్ లేదా కెఫీన్ తీసుకోవడం మానుకోండి. రెగ్యులర్ వ్యాయామం లేదా యోగా ఒత్తిడిని తగ్గించడానికి, మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంకా కాలిపోవడం, అలసటను నివారించడానికి తగినంత విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యతనివ్వండి. మీకోసం శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.
వ్యాపార యజమానులు గణనీయమైన పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నెల ఉత్తమ సమయం కాకపోవచ్చు. ఏదైనా భాగస్వామి ఒప్పందంలోకి ప్రవేశించకుండా ఉండడం మంచిది. కొత్త పెట్టుబడి కోసం అనుకూలంగా లేదు. అనుకూలమైన సమయం కోసం వేచి ఉండడం మంచిది. అయితే మీ ప్రస్తుత వ్యాపార వ్యూహాలను సమీక్షించడం, మీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం మంచి సమయం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయడానికి, మార్కెట్ పోకడలను విశ్లేషించడానికి సమయాన్ని వెచ్చించండి. తమ విద్యలో గణనీయమైన వృద్ధిని, పురోగతిని అంచనా వేయవచ్చు. సరైన విధానం, మనస్తత్వంతో విద్యాభిషేక విజయం వైపు అడుగులు వేయడానికి ఇది కీలకమైన సమయం. ఏకాగ్రతతో ఉండడం, వాయిదా వేయడం, సోమరితనం లేకపోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి పురోగతికి ఆటంకం కలిగిస్తాయి. పరీక్ష స్కోర్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. విద్యార్థులు స్థిరమైన అధ్యయనాన్ని కొనసాగించాలి. వ్యవస్థీకృతంగా ఉండాలి. ఈ వ్యవధిని పెంచడానికి వారి లక్ష్యాలకు ప్రాధాన్యతనివ్వాలి. అదనంగా ఉపాధ్యాయులు లేదా ట్యూటర్ల నుంచి సహాయం కోరడం, నేర్చుకోవడం మెరుగుపరచడానికి విలువైన మద్దతు, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. అంకిత భావం, కృషితో విద్యార్థులు తమ విద్యా లక్ష్యాలను సాధించగలరు. వారి విద్యలో ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక శుభకార్యంలో చురుగ్గా పాలు పంచుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. దుబారాను తగ్గించుకుంటే మంచిది. విలాసాలపై ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరాభిమానాలు లభిస్తాయి. పట్టుదలగా ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ రీత్యా బాగా తిరగాల్సి వస్తుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మరింతగా శ్రద్ధ చూపిస్తారు. ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తను వింటారు. పైగా అధికారుల వద్ద మంచి గుర్తింపును పొందుతారు. మిమ్మల్ని చాలా కాలంగా గమనిస్తున్న వారు మీకు పని అప్పచెబుతారు. మీపై మీకున్న నమ్మకం పెరుగుతుంది. మీ సామర్థ్యం గురించి, గత వైభవం గురించి ఇతరులను ప్రశంసిస్తారు. మీ ప్రస్తుత బంధంలో కొత్తదనానికి చోటివ్వండి. మీకు దగ్గరి వారు ఒకరు మీ స్నేహితుల సమూహంలోకి రావాలని ప్రయత్నిస్తారు, కానీ అది మీకు ఇష్టం ఉండదు. ఇతరులను కలిసినప్పుడు మీ గురించి మీరు చాలా తక్కువగా బయట పెడతారు. మీరు ఏవైనా పెట్టుబడులు పెడితే అవి వృద్ధిని సాధిస్తాయి. ఇతరులకు వచ్చిన అవకాశంపై మీ దృష్టి పడుతుంది. ప్రస్తుతానికి గమనిస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు మీ శక్తిని బయటపెట్టండి. మీకు ప్రముఖ వ్యక్తితో అపాయింట్మెంట్ ఉంటే వారి సమయానికి విలువ ఇవ్వండి. మీరు చేయలేని పనుల గురించి మాట్లాడవద్దు. కొంత ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తారు. సీనియర్లు మీ పనితీరు పట్ల ఇంప్రెస్ అవుతారు. దానిని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ ప్రస్తుత బంధంలో మీకు విసుగు కలుగుతుంది. దాన్ని సరిచేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. దూర ప్రాంతంలో ఉండే వారితో మీ సంబంధాలు కోల్పోతారు. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంటుంది. మీ ఎదుగుదలను చూసి చాలా మంది జీర్ణించుకోలేరు. ఎవరైనా మీ సూచనలకు విలువివ్వకపోతే అది విలువైనది కాదని అర్థం. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. చేపట్టిన పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేస్తారు. స్వధర్మంతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఆత్మీయులతో కలిసి సంతోషకర క్షణాలను గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. సౌభాగ్య సిద్ధి ఉంది. బంగారు భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగిన ఆహారం, విశ్రాంతి అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ ఆరాధన శుభప్రదం. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.